మొక్కుకొందు స్వామి దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి స్వర్గలోక దేవతలకు వరములిచ్చు స్వామి క్రూరమైన దానవులను కూల్చివేయు స్వామి అయ్యప్ప స్వామి అద్భుత స్వామి. ఈ కథ వల్ల మనం తెలుసుకున్నాం వారికి అమోఘ శక్తులున్నవి. తమ్ముణ్ణివ్వమని వేడుకున్నదే ఆ చిన్న పిల్ల. తరువాత ఏడాదిలోగా ఆమెకొక తమ్ముడు పుట్టాడు. అతన్ని శబరి అని పిలుచుకునేవారు. అయ్యప్పను పూజించేవాళ్ళు దేశంలో ఏమూనున్నా సరే వాళ్లకు వారి అనుగ్రహం ఉంటుంది. గురుదేవా, అయ్యప్ప హిందువులకు మాత్రమే దేవుడా, మిగిలిన వారికి కాదా? ఆ భేదం లేదు. అయ్యప్పను వేడుకునేవారు హైందవులో, క్రైస్తవులో, ముస్లింలో ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా కావలసింది నమ్మకం. అపనమ్మకంతో ఉండే ఆస్తికుని కంటే నమ్మకం లేని నాస్తికుడు ఎంతో మేలు. నమ్మకాన్ని గురించి ఒక వ్యక్తి కథ వినండి. మధురలో శంకరలింగ మొదలయారనే ఒక ఆయన, అవును, కొడైకెనాల్ జమీందారుగా ఉండేవారు. ఆ వ్యక్తే అసలు భగవంతుడే లేడని తీవ్రముగా వాదించేవాడు. ఒకమారు ఆయనకు గర్భకోశంలో ఒక వ్యాధి వచ్చింది. ఎన్ని మందులు వాడినా అది తగ్గిపోవడం లేదు. అయ్యో, నేను చచ్చిపోతున్నాను, బాగా రాయివే. అయ్యయ్యో, నేను నొప్పితో చూస్తున్నాను, బాగా రాయివే. ఒరే రాము, ఏమిటండి పిలిస్తే స్వామి? స్వామి లేదు, భూతం లేదు. ఆ కిటికీ మూసేరా, కిటికీ మూసేరా. కేకలు పెట్టకండి. అయ్యో, ఆ పూల్స్ పెట్టే గోలకి రాత్రి నిద్ర పట్టడం లేదు, పగలు నిద్ర పట్టడం లేదు. శరణం శరణం అంటారు, ఆ దేవుడు వినిపించుకోడు, వీళ్ళు వదిలిపెట్టరు. కిటికీ ముయ్యి పోరా, లేదంటే పక్క వీధికి పోయి పెట్టమను ఆ శరణాన్ని గిరణాన్ని. అయ్యో ముదలాలి, నేను కొండకు పోదామని మాల వేసుకుంటుని ముదలాలి మాటల్లో కొంచెం కూడా జ్ఞానమే ఇల్లియే. నేనట్టా పోయి చెప్పకూడదు. మాల తీసి అక్కడ నుంచి పోయి రాకూడదు. శరణమయ్యప్ప, శరణు వేడుకునే నేను శరణు వేడుకోకూడదని చెప్పకూడదు ముదలాలి గారు. ఏమండి, మీకు నమ్మకం లేకుంటే ఊరుకోండి, అలాగని పోయే వాళ్ళని ఆపకండి. పెద్ద భక్తి ఉంటే ఎక్కడికన్నా పోయి ఆడవచ్చుగా. ఈ వాకిలి ముందుకు వచ్చేందుకే అరుస్తారు. ఆ స్వామి భూతం అవన్నీ ఉన్నంత వరకు సమాజం బాగుపడనే పడదు. అయ్యో, మీ బుద్ధిలా పాడైపోయిందేమిటి? అవునే, నా బుద్ధి చెడిపోవటం వల్లనే నిన్ను వివాహం ఆడాను, ఈ వ్యధమని పనిలో పెట్టుకున్నాను. స్వామియే నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోవచ్చు. ఇటువంటివెన్నో నా కళ్ళారా చూశాను. ఇదిగోనే, దేవుణ్ణి నమ్మినవాడు మూర్ఖుడు, దండం పెట్టేవాడు వెర్రివాడు. భక్తిభావం అనేది అవ్యక్త. అయ్యో, నేనేం చెప్పేది? అందుకే పిల్ల పిచ్చుకెడయాదు. భార్య నా పక్కన ఉండగా అలాంటి మాటలు మాట్లాడచ్చా? అదేమిటండి, అతను సంతానం మాట మాట్లాడాడు. అయ్యా అయ్యా, ఏమండి, మహత్తే లేకపోతే 10 లక్షల ప్రజలు భక్తితో పూజిస్తారా? ఏం భక్తులు ఓసిగా కూడేస్తారు, పోతున్నారు. 10 లక్షమా? ఇత్తనే 10 లక్షం. ఒక్క తూరిపోయి చూస్తున్నా మర్చిచెడును. అవును, వీడేదో కరెక్ట్ గా లెక్క పెట్టాడు. అయ్యో అయ్యో, కొంచెంసేపు ఓర్చుకోండి. కడుపు మండిపోతుంటేను. అయ్యో అయ్యో, బాగుంది మీ వరుస. 10 ఏళ్ల బట్టి మంది ఇవ్వని డాక్టర్ లేడు, పుచ్చుకొని మందులంటూ లేవు. డాక్టర్ల వల్ల తగ్గిందా, మందుల వల్ల తగ్గిందా? ఒక్కసారి మీరు అయ్యప్పకు మొక్కుకోండి. అమ్మా, అవరికిట్ట పేసినా లాభం ఇల్లే. అసలు మీకు జ్ఞానమే కిడయాదే. నా మీద ఏం చెప్పినా పర్వాలేదు, మా ఆవిడ పల్లెత్తి మాట అంటే పళ్ళు ఊడిపోగలం. అయ్యప్ప స్వామియే, అయ్యగారికి పైచ్యం ఎక్కువైంది. నాకు పైచ్యం అంటారా? అదేమిటండి, వాడికి భాష రాకపోయాను. పైచ్యం అంటే వికారం కదా. ఆమా, వికారం. నిన్ను చూస్తేనే వికారం. అయ్యో 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 అయ్యో. ఒరే రాము, రాము, డాక్టర్ దగ్గర పోయి ఆయన నాకేదో మందు ఇస్తానన్నాడు కానీ ఆ మందు తీసుకొని ఆయన్ని వెంట తీసుకొచ్చేసారా. అయ్యో 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 అయ్యో. నూతాడు 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 నూతాడు. రాము, డాక్టర్ రాలేదా? అతడు భక్తుడేనేమో. పెద్ద డాక్టర్లని బోర్డులు కట్టి గోళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. వీళ్ళు ఏం చేయాలి? నేను మంచి